అమ్మవారి స్వరూపము గాయత్రీ మాత. ఈరోజు అమ్మవారి స్వరూపము గాయత్రీ మాత. మరి గాయత్రి మంత్రము సామెత ఉంది ఒకటి. ఏమని చెప్పబడిందంటే శాస్త్రం లోపల నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అని చెప్పబడింది. అంటే గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రము కానీ తల్లిని మించినటువంటి దైవము కానీ లేదని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. అయ్యా, గాయత్రి మంత్రానికి ఎందుకు అంత ప్రాశస్త్యము అంటే ఒక గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిదేవత ఉంటాడు. గాయత్రి మంత్రంలోనే గణపతి ఉంటాడు, దుర్గామాత ఉంటుంది, తర్వాత శ్రీరామచంద్రమూర్తి ఉంటాడు, తర్వాత సీతామాత ఉంటుంది, శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు, రాధామాత ఉంటుంది, శివుడు ఉంటాడు. ఇట్లా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు. అటువంటి గాయత్రీ మాత స్వరూపము ఈరోజు అమ్మవారి స్వరూపము. అందరూ కూడా మనసు లోపల ఓం గాయత్రీ దేవి నమః అనే నామస్మరణ చేస్తూ ఉండండి. అక్షతలు పట్టుకోండి. ముక్తా విద్రుమహేమనీరదవరచ్ఛాయే లోకయస్త్రీక్షణైః యుక్తా బిందునిబద్ధరత్నమగుణాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం మనలాభయాన్విజనశాచుప్రకమాలంగనాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వృత్తీం భజే సర్వమంగళశోభినీ జగన్మాతా అస్మిన్ కలశే శ్రీ గాయత్రీ దేవీ మామ